వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాండ్ల కిరణ్. సో రైతు బీమాలో కాసుల వేట, డబ్బులు చెల్లించేందుకు ఏఈఓ లంచం వేధింపులు, విసికి వేసారి ఏసీబీని ఆశ్రయించిన రైతు కుమారుడు 10,000 లంచం తీసుకుండగా పట్టుబడ్డ అధికారులు, మరిపేడలో కలకలం. ఏసీబీకి పట్టుబడ్డ నీలకుర్తి ఏఈఓ సందీప్. సో మనం ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ మరిపేడలో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, గత నెల అనేపురం గ్రామానికి చెందిన ఒక రైతు చనిపోవడం జరిగింది. అతడు వ్యవసాయదారుడు. అతడికి గవర్నమెంట్ తరఫున 5 లక్షల రూపాయలు రైతు బీమా. సో ఒక వ్యవసాయ రైతు చనిపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు బీమా 5 లక్షల రూపాయల కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పత్రాలు మొత్తం సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏఈఓ సందీప్ గారని మహానీయుడు 20,000 ఇస్తేనే నేను చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఆ బాధితుడు ఈయనకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఒప్పుకొని ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఒక రైతుని మోసం చేసిన వ్యక్తులు ఈ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన బతుకున్నప్పుడు ఎన్నో రకాలుగా మోసం చేశారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆయన బీమా డబ్బులు, ఆయన కుటుంబానికి ఆదేరుగా ఉండాల్సిన డబ్బులు కూడా ఇట్లా చేయడం జరుగుతుందని చెప్పి కుటుంబ సభ్యులు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికైనా కొంచెం మారండి అధికారులారా. డబ్బులు ఇస్తేనే పని చేస్తామనే సిస్టమ్ ని బంద్ చేయండి. అంతేగాని ఇష్టం వచ్చిన రీతిలో వసూలుకు పాల్పడి ఆ పాపం మీకు ఊరికే ఉంటుందా? మీకు, మీ పిల్లలకి, మీ తంశానికి ఇట్లా తర్వాత తాకుతాయి కదా. కర్మ అనేది ఎవరిని ఇష్టపెట్టదు. మరి ఇప్పుడు నేను ఏదో చెప్తే తాకుతుంది, పాపం తాకుతుంది, ఇజ్జకి శాపనార్థాలు పెడతానని కాదు. కర్మ ఎవరిని ఇష్టపెట్టదు, అందరూ దూల తీరుస్తుంది. నేను చెప్పిన మాటగా దేవుళ్ళు చెప్పిన మాట ఇది. కాకపోతే వెళ్ళి ఖురానో, బైబులో, భగవద్గీతను, రామాయణం చూడండి, మీకే తెలుస్తుంది. దేవునికి 10 సార్లు మొక్కడం కాదు, దేవుడు చెప్పిన మాటలు కూడా పాటించండి. అంతేగాని ఇలా వేధించుకొని, సాధించుకొని, పీడించి జలగల లెక్క డబ్బులు తీసుకుంటే ఏం లాభం? కొంచెమన్నా సెన్స్ ఉంచుకోండి. మీరు ప్రభుత్వ అధికారులు, మీ చేతిలో పవర్ ఉంది, పెన్ ఉంది. మీ యొక్క సంతకంతో సిస్టమ్ మొత్తం మార్చేంత ఉద్దేశాలు ఉంటాయి. అయినప్పటికీ మీరు మారరు. మిమ్మల్ని అంటే ఇది మీ తప్పు కాదు, మీ కింద పనిచేసే కొంతమంది దుండగులు ఉంటారు. మొత్తం వ్యవస్థను మొత్తం మేమే నడుపుస్తున్నాం అనే రీతిలో ఉండి 100 కోట్లు సంపాదించుకొని మళ్ళా సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు ఎట్లుంటాయంటే, ఇక అసలు నా సామి రంగా ప్రపంచంలో నీతిమంతులు అసలు ఎట్లుంటారు, దేవుడు వీళ్ళని సృష్టించినట్టు ఫీలింగ్ లో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. వాళ్ళే 100 కోట్లు సంపాదించి ఏం తెలియనట్టు నంగనాచి తుంగబోరు లేక ఎడ్డి మొక్కలు వేసుకుని ఉంటారు. అసలు ఏసీబీ అధికారులు కాదు, వాళ్ళ కింద చెంచగాలు ఉంటారు చూసిలా, ఏది మధ్యలో మీడియేటర్ చేసే బోకర్ కాదు, ప్రభుత్వ అధికారులు కాదు కొంతమంది. వీళ్ళు వాళ్ళని పట్టుకోవాలి. అసలు ఎట్లుందంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక ల్యాండ్ కొంటనే ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. అసలు వాళ్ళని పట్టుకోవాలి. దొంగ నా కొడుకులు తయారయ్యాలంటే వాళ్ళు ఈ బ్రోకర్ గాళ్ళు దారుణంగా మోసం చేస్తారు ప్రజల్ని. మళ్ళీ 100 కోట్లు సంపాదించుకొని అసలు ఏం తెలియనట్టుంటారు. వాళ్ళనే ప్రభుత్వ అధికారులు చెడిపోతున్నారు, డబ్బాష ఎర్ర చూపిస్తున్నారు. ఏం కాదు సార్, వీళ్ళ దగ్గర డబ్బుల్ని గుంజొచ్చు, ఏం కాలేదు సార్, మనకేం పోతుందని చెప్పి మ్యానిపులేట్ చేస్తున్నారు కొంతమంది అధికారులు. సో వీళ్ళ మాయలో పడి వాళ్ళు ఏసీబీ అధికారులు చిక్కడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులారా, ఇసలు దొంగలు బట్టే బాజీలని నమ్మకండి, వాళ్ళ మాటలు వినకండి. ఎందుకంటే వీళ్ళ లాభం కోసం మిమ్మల్ని కిత్తని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి దయచేసి మీరు గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ఎవరైతే అవినీతి అధికారులు జర సోచాయించండి. ఏసీబీ అధికారులకు పట్టుబడే విధంగా మీరు లంచాలు తీసుకోవడం బంద్ చేయండి. మరి హింసాత్మకంగా కాకుండా, నార్మల్ గా కాకుండా లంచం అనేది దూరం పెట్టండి. సో నేను చెప్పేది ఒకటే, లంచం ఇవ్వకండి. ప్రభుత్వాధికారిని పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కుని డబ్బుతో కొనొద్దు. సో వాళ్ళకి జీతాలు కానీ ఏదైనా కానీ మనం ఇచ్చే పన్నుల రూపంలో వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మారండి. జిల్లా అధికారి అయినటువంటి మన కలెక్టర్ గారు కూడా వీటి మీద పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే ఈ లంచగొండితనాన్ని రూపుమాపాలి. అంటే మార్చడం సాధ్యం కాదు, కానీ తక్కువలో తక్కువ ఎంత మారుస్తే అంత మంచిది. మీరు రూల్స్ పాటించే వ్యక్తి కాబట్టి ఇలాంటి రూల్స్ కూడా మీరు పాటించాల్సిందిగా జిల్లా క్యూఆర్ న్యూస్ తరపు నుంచి జిల్లా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.